మాతృదేవోభవ. నమ్మరిదేల మీరు నలినాసను రాణి ఉపాస్య వేనికంసు అమ్ము వచింపబూనెదరగా సరివారలు పెద్దవారలు. నమ్మరిదేల మీరు నలినాసను రాణి ఉపాస్య వేనికంసు అమ్ము వచింపబూనెదరగా సరివారలు పెద్దవారలు. కమ్మని పల్కు దేవతను గాంచడి నిష్ఠయలేదు, కమ్మని పల్కు దేవతను గాంచడి నిష్ఠయలేదు. నాకు మా అమ్మ ఉపాస్య దైవమని అందర ముందు వచింతునీయడన్, నాకు మా అమ్మ ఉపాస్య దైవమని అందర ముందు వచింతునీయడన్. మహత్తరమైన తత్వజ్ఞానాన్ని సూక్ష్మతరం చేసి మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1741వ భాగానికి స్వాగతం పలుకుతాం. భారతంలో విజయవంతంగా మనం 13 పర్వాలు ముగించుకున్నాం. ఇంకా అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలు ఉన్నాయి. ఇది 14వ పర్వం, అశ్వమేధ పర్వం. తిక్కనగారు హరిహరనాథ ప్రార్థన చేస్తున్నారు యథావిధిగా. మనం పర్వం మొదట్లోనూ పర్వం చివర ఉండే హరిహరనాథ ప్రార్థనలు కూడా చెప్పుకుంటున్నాం. ప్రేక్షకులు గమనిస్తూనే ఉన్నారు. ఆ రకంగా 18 ఏళ్ళు 36 పద్యాలు హరిహరనాథుడికి సంబంధించినవి కూడా భక్తి టీవీ ద్వారా జనానికి అందే. ఎందుకంటే ప్రత్యేకించి తిక్కనగారు చేసినటువంటి హరిహరనాథ ప్రార్థనల మీదే పరిశోధనలు చేసిన వాళ్ళు ఉన్నారండి. హరిహరనాథ తత్వం అనే పుస్తకాలు వచ్చాయి పూర్వం, ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదు కానీ వచ్చాయి. ఎందుకంటే ప్రతి పర్వానికి ఒక 4-5 ఆశ్వాసాలు ఉంటాయి ఖచ్చితంగా. ముందు 1, చివరిలో 3 వస్తాయి. ఒక విశేషమైన వృత్తం, ఒక మామూలు పంచచామరం లాంటిది, ఇంకోటేమో మామూలుగా ఒకటి కందపద్యం, అలా వస్తాయి. అంటే 4 ఉంటాయి ఖచ్చితంగా. 18 నాళ్ళు, 18 పైగా అందులో ఆశ్వాసాలు. అలాగా ఒక సుమారుగా 200 పైన పద్యాలు హరిహరనాథ తత్వానికి సంబంధించిన. అందులో మనం కూడా ఏ లోటు చేయకుండా 18 రోజులు 36 పద్యాలు కనీసం చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా ఆయన హరిహరనాథ ప్రార్థన చేస్తున్నారు. శివకేశవులు ఇద్దరినీ కీర్తిస్తున్నారు. శ్రీనామక పార్వత్యభిధానక మాధుర్య ధుర్య తత్వాశ్లేషోపానీత నిరంతర సాంద్రానంద ప్లావితాత్మ హరిహరనాథ హరిహరనాథ. శ్రీనామక, శ్రీ అని ఒక ఆవిడ పేరయ్యా. పార్వత్యభిధానక, పార్వతి అని ఒక ఆవిడకి అభిధానం అయ్యా, పేరయ్యా. ఈ ఇద్దరు అందించేటువంటి మాధుర్య ధుర్య తత్వాశ్లేషము. మాధుర్యం, సంసారంలో ఎప్పుడూ మాధుర్యం ఉండాలి. అదే ధుర్యం కూడా, భారాన్ని బరువుని వహించే విధంగా ఉండాలి. మాధుర్య ధుర్య ఇది సంసారానికి. మాధుర్యం ఎంత ముఖ్యమో, ధుర్య అంటే భారాన్ని వహించడం. ధురంధర అంటారు, అంటే ధురం ధరతీతి, ధౌరంధర్యం అంటారు. దాని నుంచి కాస్త ఇంకాస్త లాగి కాస్త భయపడడానికి. ధురంధర అంటే ఏమిటి? నిజానికి ఎద్దుకు పేరది. ధురంధరం అంటే ఎద్దు ఎంత బరువైనా వహిస్తుంది. జీవితంలో భారాలు వహించాలి, లేకుండా అలాగా. మాధుర్యం ఉండాలి, ధుర్య. మాధుర్య ధుర్య ఇంకో అర్థం. భార్యాభర్తల యొక్క ఆశ్లేషాన్ని తిక్కనగారు ఏమంటున్నారో చూడండి. తత్వాశ్లేషం అండి, గమనించండి. ఆశ్లేషం అంటే కౌగిలి. తత్వాశ్లేషం ఏమిటండి? తత్వాశ్లేష ఉపానీత. ఎంత గొప్ప మాట నిజంగా ఇది. మాధుర్య ధుర్య తత్వాశ్లేష ఉపానీత నిరంతర సాంద్ర ఆనంద ప్లావితాత్మ. ఇంకా హరిహరనాథుల గురించి కాదు, మన జీవితాలు బాగుంటాయి గ్రహిస్తే. తాంబూలం రహస్యం ఇది. తత్వాశ్లేషం అంటే తాంబూలం. భగవద్జ్ఞానాన్ని తత్వజ్ఞానాన్ని పొందడం వల్ల మనకి మనస్సు ఎలా తయారవ్వాలంటే ధుర్య, కష్టాలు భరించే విధంగా తయారవ్వాలి. కష్టాలను తప్పించుకోవడం కాదు. ఈ కష్టం రాకుండా ఏం చేద్దాం, వచ్చింది పోయేలా ఏం చేద్దాం, కుదరదు. అలాగే ఉంటుంది అది. దాన్ని తట్టుకోవాలి. తట్టుకోవడమే తప్పితే తప్పించడం సమస్య లేదు, సాధ్యమూ కాదు. మన అజ్ఞానం కానీ, మన అజ్ఞానం కారణంగానే వ్యాపారాలు నడుస్తున్నాయి లోకంలో. సాధ్యం కాదు అది. గ్రహస్థితి వల్ల నీకు దోషం వచ్చింది అనేవాళ్ళని ఎవరినైనా మీరు ఒక్క ప్రశ్న వేయండి. అయ్యా, గ్రహస్థితి తప్పుతుందా? ఎలా తప్పుతుంది పైన ఉండే గ్రహస్థితి?
ఖచ్చితంగా జరుగుతుందని మీరే చెబుతున్నారు కదా, ఎలా తప్పుతుంది? ఇది కేవలం ఉపశమన చర్య. ఆ ఉపశమనం ఏమిటో ఈ భాగంలో వస్తుంది, మీరే చూస్తారు. ఉపశమనం కోసమే వ్యాసుడు ధర్మరాజుకు కొన్ని ఉపాయాలు చెబుతాడు. కేవలం ఉపశమనం అంటే బాధను తట్టుకునేటప్పుడు మనకు కాస్త తెలియకుండా కొంచెం తక్కువగా ఉండేలాగా, అంతే. చలి తట్టుకోక తప్పదు, చలిని మనం మార్చలేము. ఓ రగ్గు కప్పుకో, దాని ఇబ్బందులు దానికి ఉండొచ్చు, ఒక్కబోస్తుంది కాసేపటికి. వేసవకాలం వేడి ఎక్కువగా ఉంది, మంచిదే, ఏసీ ఉన్నవాళ్ళు ఏసీ వేసుకుంటారు, కానీ కాసేపటికి ఏమవుతుంది గమనించండి, ఒళ్ళు పొడారిపోతుంది. ఏసీ కష్టాలు ఏసీకి ఉన్నాయి. ఎక్కువ ఏసీలో ఉండడం మంచిది కాదని చెబుతున్నారు వైద్యులు. అంటే ఏమవుతుంది, నివారణ చర్యలు ఏవైనా సరే కొద్దిసేపే ఉండాలి. వేసవకాలం ఏసీ వేసుకున్నాం, ఒక అరగంట కట్టేయాలి, మామూలు ఫ్యాన్తోనే పడుకోవాలి. తెల్లవారులు ఏసీ, అది కూడా రాత్రి వేళ. నిజానికి వేసవకాలం వడగాడుపులు పొగలు ఎలా ఉన్నా రాత్రి ఉండవండి, రాత్రి అంత ఎందుకండి, ఒక అరగంట, ఎక్కువలో ఎక్కువ గంట కట్టేయచ్చు. ఎవరో ఒకరు నిద్రలేచి కట్టేయచ్చు, కట్టారు. తెల్లవారులు, అది కూడా 19, 18, 16, బే ఉన్నదేమో 16 ఏళ్ళ పిల్లలు అక్కడ. వీళ్ళు 16లో పెట్టి పడుకోవడమా? గంట కట్టుకుపోరండి, అది ఇష్టం. మళ్ళీ దుప్పటి కప్పుతారు. దుప్పటి కప్పాల్సిన అవసరం ఉంటే ఏసీ ఎందుకండి? అనవసర పనులంటే ఇవే. అసలు దుప్పటి కప్పాలని మనకు అనిపిస్తుందంటే ఏసీ ఆపేచ్చు కదా. ఇటు ఏసీ ఖర్చా, అటు మళ్ళీ దుప్పటి ఒక్కపోతా, అటు మళ్ళీ ఫ్యానా, ఏమిటిది? ఇక మనం కనీసం ఈ శీతోష్ణాలకి తట్టుకునే అభ్యాసం కూడా మనం చేయని వాళ్ళం సంసార జీవితంలో వచ్చే, నిజ జీవితంలో వచ్చే ఏ కష్టానికి తట్టుకుంటామండి? తట్టుకునే అభ్యాసం ఇక్కడ మొదలవ్వాలి. కాస్త ఎండ వచ్చినా, కాస్త చలి వేసినా, కాస్త వాన కురిసినా కంగారు పడిపోతే జీవితంలో ఎన్ని ఎదుర్కోవాలి తల్లి? అది తత్వాశ్లేషం. అందుకే తాంబూలం, తమలపాకు తరుణి, ఒక చెక్క పురుషుడు, తా పో పూ యతి, మామూలుగా ఉండవు తెలుగు వాళ్ళ సామెతలు. తమలపాకు తరుణి, పోకచెక్క పురుషుడు. తరుణి తమలపాకులాగా సున్నితంగా, సుకుమారంగా, ప్రేమగా, లలితంగా వ్యవహరించాలి పిల్లలతోటి. పోకచెక్క పురుషుడు తండ్రి ఎప్పుడూ గంభీరంగా ఉండాలి పిల్లలతోటి, సున్నితంగా, సుకుమారంగా. మీద ఎక్కించుకుంటే తొక్కేస్తారు. తండ్రి గంభీరంగా ఉండాలి. తండ్రి తొడ మీద వచ్చి పిల్లాడు కూర్చోవడానికి కాస్త ఆలోచించాలి. తల్లి మెడ మీద ఎక్కడానికి కూడా కలిసి వెళ్ళిపోవాలి. అది ప్రేమ, ఇది గాంభీర్యం, ఇది బాధ్యత. అందుకే మన సంస్కృతిలో చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నగారు అని నేర్పేవారు. అమ్మని గౌరవించద్దని కాదు అక్కడ. మేమందరం అమ్మనే పిలిచాం, నాన్నగారు మాత్రం నాన్నగారు అనే అన్నాం. అంత మాత్రం చేత అమ్మని మేము ఎవరం తక్కువ చేయాలి. అమ్మని ఎంత గౌరవిస్తున్నామో మీరు చూస్తూనే ఉన్నారు. ఉన్నప్పుడు ఆవిడ చూసింది, ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ గారు చేర్చకపోవడం పెద్ద విషయం కాదండి. అది ఆ గాంభీర్యం, తండ్రి గాంభీర్యాన్ని అలా అట్టిపెట్టాలి. అందుకోసం గారణమన్నారు. నాన్నగారే, నాన్న ఏంటండి, నాన్న నువ్వు అనే మాట రాకూడదు. నాన్నగారు మీరు ఖచ్చితంగా. అమ్మ ప్రేమకి చిహ్నం, తండ్రి బాధ్యతకి చిహ్నం. అక్కడ స్త్రీ పురుషుల హక్కులు సమానమైన మాట్లాడకూడదు. ప్రతి చోట ప్రతిదీ వర్తించదు. రైలు టికెట్ రైలుకే పనిచేస్తుంది, బస్సుకు పనిచేయదు, అంతే. టికెట్టే కదా అనద్దు. ఏదైనా అంతే. హక్కులు బాధ్యతలు అని వేరువేరుగా ఉంటాయి. ఇవన్నీ కొన్ని చోట్ల వర్తిస్తే, కొన్ని చోట్ల వర్తించవు. అది విచక్షణ. ఒక చెక్కలా ఉండాలి పురుషుడు. అప్పుడు మధ్యలో రాసే సున్నం ఉందే, అదే ఉపానీత నిరంతర అంటే అర్థం. అది సున్నం కూడా ఉపానీతమే. పూర్వం తాజా సున్నం ఎక్కడి నుంచి తెచ్చేవారో తెలుసా? మా ఇంట్లో చూసేవాళ్ళం మేము. దొడ్లో నూతి దగ్గర దానిమ్మ చెట్టు ఉండేది. దానిమ్మ చెట్టు కింద నేలలో కొండలు పాతేవారు. దానిమ్మ చెట్టు కింద పాత్రలో కూడా ఏదో ఉంది. ఏ చెట్టు అయినా పర్వాలేదు, ఊరికే అది కూడా విశేషం అని చెప్పారు. అంటే దాని దేనికో సంబంధం ఉండే శాస్త్రీయ, అది బోటనీ వాళ్ళు తెలుసుకోవాలి. ఇదనం ఉందేమో. ఆ భూమిలో పాతిపెట్టిన కొండలో ఎప్పుడూ సున్నం అలా ఉండేది. తమలపాకుల్లో రాసుకున్న అదే, ఒక్కోసారి ఇంటికి వెళ్ళేసిన అదే. అదే తాజాగా ఆ సున్నం ఎంత రాయాలి? ఎక్కువ రాస్తే పొక్కిపోతుంది, తక్కువ రాస్తే పండదు. తాంబూలం పండేంతగా సున్నం రాయాలి, పొక్కిపోయేలా రాయకూడదు. సంసారంలో వచ్చే కష్టాలు, నష్టాలు, సుఖాలు, లాభాలు, సంఘటనలే ఈ సున్నం. ఘాటు అవి ఎంతవరకు తీసుకోవాలో వాటిని అంతవరకే తీసుకోవాలి. సున్నాన్ని ఈ వేలుతో తీసుకుంటారు, ఒక వేలుతో ఇలా ఊరికే రాస్తారు. అంతేగాని ఇలా తీసుకుని ఇలా పామేయరు, కొద్దిగా తీసుకుని ఇలా రాస్తారు. అంటే తీసుకోవడం రాయడం అంటే అది కష్టాలు అంతే వస్తాయని కాదు, వచ్చేవి ఘాటుగానే వస్తాయి. మనం తీసుకునే వాళ్ళు తీసుకోవాలి. అది ఎంతైనా రానివ్వండి, మనం తీసుకుని తక్కువ తీసుకుంటే సరిపోయిందిగా. ఎంత పొడుగు గొలుసైనా కానివ్వండి, మనకి ఎక్కడ లంకె పడిందో అక్కడే దాని బంధంగా, ఆ పొడుగంతా మనకి బంధం కాదండి. ఇక్కడ కత్తిరిస్తే పోయిందండి మొత్తం. అంటే తీసుకోవడం అంటే మనం తీసుకోవడం తేలిగ్గా తీసుకుంది, అది ఎంతైనా రాని, ఎంత కష్టమైనా కానీ. ఇదే తత్వాశ్లేష ఉపానీత నిరంతర సాంద్ర ఆనంద ప్లవితాత్మ. అప్పుడు నిరంతరము సాంద్రమైన ఆనందంలో ఉంటారు దంపతులు.
నిరంతరం అంటే ఎల్లప్పుడూ, నిరంతరం అంటే ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ సాంద్రమైన ఆనందం అంటే చెదిరిపోని ఆనందం. తిక్కన గారు ఒక అక్షరం కూడా అనవసరంగా రాయలేదు, వ్యర్థ పదాలు ఇందులో ఉండవు. తిక్కన గారు లాంటి వ్యక్తుల్లో అలా మాట్లాడకూడదు, దాని అర్థం తెలియక మనం మాట్లాడతాం. ఆనందం కాదు, సాంద్ర ఆనందం. సాంద్రం అంటే దట్టంగా ఉండాలి. ఆ నిరంతరము సాంద్రానంద ప్రావితాత్మ, ఆ నిరంతరమైన సాంద్రమైన ఆనందంలో మునిగిపోయిన మనస్సు కలిగిన వాడు ఇక్కడ ఆత్మ అంటే. మామూలు అసలాత్మక ఆనందాలు దుఃఖాలు ఉండవు, ఆనందమే ఉంటుంది మనస్సు. ఇక్కడ దంపతుల మనస్సులు కూడా ఎప్పుడు ఆనందంలో ఉండాలంటే తాంబూలం అర్థమైతే సరే, అది పండేంతగా రాసుకోవాలి, పొక్కిపోయేంతగా రాసుకోకూడదు. అలాగే జీవితంలో వచ్చేటువంటి అనుభవాలు, సుఖాన్ని కూడా ఎంతవరకు అంతవరకే తీసుకోవాలి. అది అర్థమైతే సాంద్రానందమేనండి, అనుమానమేముంది. అందుకే శ్రీనామక పార్వత్యభిధానక మాధుర్య ధుర్య తత్వాశ్లేషోపానీత నిరంతర సాంద్రానంద ప్లావిత ఆత్మ హరిహరనాథ అని కథ మొదలు పెడుతూ ధర్మరాజు భీష్ముడికి అంత్యక్రియలు చేయగానే కుప్ప కూలిపోయాట, పట్టుకోలేకపోయాట. అసలు పాపం భీమసేనుడు వచ్చి పట్టుకున్నాడు. అన్నయ్య ఇలా అయిపోతే ఎలాగా, ఇలా అయిపోతే ఎలాగ. అప్పుడు కాసేపు ఆయన అలా స్థిరపడ్డాక ధృతరాష్ట్రుడు దుఃఖపడ్డాడు, సహజం. ఆ దుఃఖంలోనే ధర్మరాజుతో అన్నాడు. చూడండి, ధర్మరాజు మనస్తత్వానికి ధృతరాష్ట్రుడి మనస్తత్వం. ధృతరాష్ట్రుడితోటి భీముడు వాళ్ళు అన్నారట, అన్నయ్య దుఃఖపడుతున్నాడు, మీరు ఓదార్చండి పెదనాన్నగారు అన్నారట. ఈయన వెళ్ళి ఏం ఓదార్చాడు తెలుసా? మమ్ము నొంటి వగ్గుల కనుగొనుము వంత దీర్పుము. వీడి స్వార్థం చూడండి. ధర్మరాజా, భీష్ముడు వెళ్ళిపోయాడు, ఏమిటో దుఃఖపడుతున్నావు, నాకేమనిపిస్తుందంటే, ఇక ఆయన కూడా వెళ్ళిపోయాడు, మమ్మల్ని ఎవరు చూస్తారు, ఇంకా మేము ఏదో ముసలాళ్ళం, ఆయన పాత కక్షలు దృష్టిలో పెట్టుకోకుండా కాస్త మమ్మల్ని ఇదండి ఓదార్చడం. ధృతరాష్ట్రుడు ఓదార్పు యాత్రలు ఇలాగే ఉంటాయి. వీడు పార్టీకి ప్రయోజనం కోసం చూసుకుంటాడు. వీడు నువ్వు దుఃఖపడవలసిన పని లేదయ్యా అని ఆయనకి చెప్పడం మానేసి, నీకంటే నాకు దగ్గర కదయ్యా, నాకే నేను తగ్గించుకుంటున్నా, నువ్వు కూడా తగ్గించుకోవయ్యా, జీవితంలో ఇది సర్వసామాన్యమే, నీకంటే ముందు నేను వెళ్ళిపోతాను, నా తర్వాత నువ్వు వెళ్ళిపోతావు అని ఏదో చెప్పడం మానేసి, మమ్ము నొంటి వగ్గుల కనుగొనుము వంత దీర్పుము. తిక్కన గారు మాట్లాడేవి, మేము ఒంటరి వాళ్ళం, ముసలి వాళ్ళం అయిపోయాం, కాస్త నీలాంటి వాడు కాస్త చూసుకోకపోతే ఎలాగా, కాసేదో పగలు పులుసు, రాత్రి చారు, మధ్యాహ్నం కూర, రాత్రి వేపుడు వేసి పెడుతూ ఉండే, ఇదే భాగవతం ఎంతసేపు. ఆ వేపుడు చారు తగ్గిపోతాయేమని. ఇప్పుడు చాలామంది మనుషులం మనం ధృతరాష్ట్రుల్లాగే ఆలోచిస్తాం. మనకేమవుతుందో, మనని చూడరేమో, మనం ఇబ్బంది పడతావేమో అనే వాళ్ళ క్షేమం కోరుతున్నట్టు మాట్లాడుతూ ఉంటాం. కానీ కోరుతున్నది మన క్షేమం, మన భవిష్యత్తు. అక్కడే వస్తున్నాయి బంధాల్లో దెబ్బలని. ఆ కోరిక లేకుండా నిమిత్త మాత్రంగా మన పని ఏదో మనం చేస్తే వారు మనకేం చెయ్యకపోయినా మనం బెంగెట్టుకోకల. పైగా చెయ్యలేదు అంటే మరీ మంచిది, మనకి ఆ బంధం తొలగిపోయింది, వారికి మనం ఏం చేయక్కల. ఎవరికి ఎన్ని చేసినా, ఎవరు మనకి ఎన్ని చేసినా చివరికి వదిలేవలసిందే కదండి శరీరాన్ని, అందులో తేడా ఏం లేదుగా. మరి ఎందుకు అంత తాపత్రయం? ఈ మనసులో ముందు నుంచి పెంచుకోవాలి. ఒక్కసారి రాదు ఇది. గ్రంథాలు చదివితే వస్తుందని చెప్పలేం, ప్రవచనాలు వింటే వస్తుందని చెప్పలేం, గుళ్ళ చుట్టూ తిరిగితే వస్తుందని చెప్పలేం, అలాగని రాదని చెప్పలేం. ఇవన్నీ అన్వయించుకుంటే వస్తుంది. అందుకని పైగా ధృతరాష్ట్రుడు చెప్పాక కుష్ఠుడు అంటున్నాడు ఒక మాట, ఏమయ్యా ధర్మరాజా, ఇంకా ధృతరాష్ట్రుడు నీకు చెప్పడం ఏమిటయ్యా, ఆయన ఏం చెబుతాడో చూసావుగా, ఆయన గొడవ ఆయన చూసుకుంటున్నాడు. వినవలయునాన్నిటి జననాయక వింటివి శాంతనవునిచే. నీకు గొప్ప అదృష్టం పట్టిందయ్యా చరిత్రలో, ఎవరికీ పట్టండి. వినవలయువానినన్నిటి జననాయక వింటివి శాంతనవునిచే. వనటయుడుగుమిక దుర్మతియును బోలెను వగచుచుండుట ఉచితమే నీకు. వనటయుడుగుమిక దుర్మతియును బోలెను వగచుచుండుట ఉచితమే నీకు. వినవలయువా అని నన్నిటిని. అసలు మనిషి అన్నవాడు తత్వజ్ఞానం ఎంత తెలుసుకోవాలో, ఏ విషయాలు వినాలో అవన్నీ సమగ్రంగా వినేసేవయ్యా. ఇదో అదృష్టం ధర్మరాజుకి పట్టింది. ఎంతమందికి పట్టింది? ధర్మరాజు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చేసిన పని, మొదటి ఫైల్ దేని మీద సంతకం పెడదాం? రుణాల మాఫియా, వితంతు పింఛన, మద్యపాన నియంత్రణ అనేదో తనకి పేరు తెచ్చే పథకాలు ఆలోచించాల. ప్రజల్లో మన పార్టీకి మంచి పేరు, మళ్ళీ ఎన్నికల్లో కూడా మనమే, ఇలా ఆలోచించలేదు. రాజు అయినవాడు అలా ఆలోచించకూడదు. ప్రమాణ స్వీకారం చేయగానే ధర్మరాజు చేసిన పని, భీష్ముడి దగ్గరికి వెళ్ళి కూర్చుని ధర్మాలు విన్నాడు, పరిపాలన ఎలా చేయాలో తెలుసుకున్నాడు.
అది వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ఎవరైనా చేస్తున్నారండి? ఒక్కళ్ళైనా ఒక గంట సేపైనా? మహా అయితే వాళ్ళకి నమ్మకం ఉన్న దేవుడు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటారు, అంతకంటే చేసేదేనా? అక్కడేమీ దొరకదు వీరికి. ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి పంచాయతీ సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు చేయవలసిన పని ముందు ఆ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తనకు తాత్వికంగా గురువు అని భావించిన ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టి తత్వజ్ఞానం పొందాలి. అవసరమైతే 3 రోజులు అక్కడే ఉండాలి, లేదా ఆయన తనింటికైనా తీసుకురావాలి. నాకు పరిపాలన ఎలా చేయాలో, ధర్మంగా ఎలా ఉండాలో చెప్పండి, నా మనస్సు పక్కదారి పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి అని అడిగితే అప్పుడు పరిపాలనలు బాగుంటాయి. కానీ పద్ధతి అది చేశాడు ధర్మరాజు. అందుకే అంటున్నాడు కృష్ణుడు, వినవలయునవా నేనన్నిటి వింటివి. ఇంతకంటే గొప్ప ఆలోచన ఎవరికి ఉంటుందా? నీకుంది. పరిపాలన కూడా పక్కనట్టు ఎవరికో అప్పగించి వచ్చి ఉన్నావు, అదే కావాల్సింది. తత్వవేత్త కాని వాళ్ళు పరిపాలన చేపట్టే అనేక రాష్ట్రాలు, అనేక రాజ్యాలు, అనేక దేశాలు దెబ్బతింటున్నాయి. తత్వవేత్తలు పరిపాలన చేస్తే జనక మహారాజులాగా ఇన్ని యుద్ధాలు సాగవు, ఇన్ని ద్వేషాలు ఉండవు, ఇన్ని గొడవలు ఉండవు. రాజు అయినవాడు తత్వవేత్త అయి తీరాలి. తత్వవేత్తలు అయిన వాళ్ళు ఎవరు రాజరికాన్ని కోరుకోరు, కానీ రాజు అయినవాడు తత్వవేత్త అయితే చాలా మంచిది. పూర్వం ఈ దేశం ఇంత బాగుండేది, అన్ని దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు వ్యాపారాల కోసం అంటే పరిపాలించిన రాజుల్లో 90% మంది తత్వవేత్తలు. మీరు రాజుల చరిత్రలు ఎవరైనా చూసుకోండి, మహారాజులందరూ తత్వవేత్తలండి. వారందరూ 60 ఏళ్ల వయస్సుకి సింహాసనాలు వదిలేసి అప్పగించి వెళ్ళిపోయారండి. అందుకని వినవలసినవన్నీ విన్నావు. పైగా శాంతనవునిచే ఎవరికి పడుతుందయా భీష్ముడు లాంటి వాడు చెప్పడం? మామూలు వాళ్ళు ఎవరికైనా చెబుతారు, భీష్ముడు చెప్పాడు నీకు స్వయంగా. అందుకని వానాట యూడుగు మేక ఇంక బాధపడ్డం మానేయి. ఊరికే ఏమిటిది ఎంతకాలం? విసుగు వస్తుందండి కుష్ఠుడికి. ఆ విసుగు ప్రదర్శిస్తాడు, మీరు చూద్దరు. కానీ విసుగు వస్తుంది కుష్ఠుడికి. ఎంత చెప్పినా మానకపోతే ఏమిటండి అది? అంటే లోపల అహం పనిచేస్తోంది, అందుకే మానరండి. ఏదో జాలి సానుభూతి అనుకోకండి. ఆ ఉంచుకున్న బంధాలు అవి తెంచుకోవడం ఇష్టం లేదు, అది ఆ వ్యక్తి తేల్చుకోవాలి. ఎంతమంది ఉపదేశం చేసి ఏం ఉపయోగం లేదు. ఏదో పురాణం చెబుతున్నారంటే 4 మాటలు విందాం. 4 మాటలు ఏమిటివి? ఈయన పప్పులో నంచుకునే అప్పడాలా? అవి 4 స్తంభాల మేడ, 4 స్తంభాలు. అవి 4 పురుషార్థాలు, 4 వేదాలు, 4 యుగాల పాటు 4 వేదాలు, 4 మహర్షులు చెప్పినా మనం బాగుపడకపోవడానికి ఇదే కారణం. పాత్ర సరిగ్గా లేకపోతే పరవాన్నం వండిన ఒకటే, పచ్చిగడ్డి వేయించిన ఒకటే. పాత్ర సరిగ్గా చూసుకోవాలి, పాత్రే మనస్సు. అందుకని తత్వజ్ఞానం పొందావయ్యా, ఎవరికి లేని ఇంకా అనట ఏమిటాయి? దుర్మతియును బోరును ఒక చూచుండుట ఉచితమ నీకు. ఇంకా బాధపడతామేమిటాయి అర్థం లేకుండా. కాస్త ముందుకు సాగునాయన. దుర్మతులు చూడండి, ఎంత చెప్పినా ఓదార్పు పొందకుండా బాధపడుతున్నామంటే మనం దుర్మతి, దుష్టుడితో పోలుస్తున్నాడు కృష్ణుడు. ఈ దుఃఖపడే వాళ్ళలో కూడా అహం ఉంటుంది. అహం అంటే అహంకారం, గర్వం అని అర్థం చేసుకోకూడదు. ఇది నాకే వచ్చింది, ఇది నాకే వచ్చింది, ఇంతటి దుఃఖం ఎవరికీ రాలేదు, ఊళ్ళో ఎంతమంది ఉండగా నాకే రావాలా, ఇదే అహం అంటే. మరి వాడికి వస్తే వాడు అలాగే అనుకుంటాడు. ఆ దుఃఖాన్ని మనం వదిలిపెట్టలేకపోతున్నామంటే అహంకారం కారణంగానే నాకే వచ్చింది, నేనే పొందుతున్నా, నా వల్లే వచ్చింది అనుకోవడం వల్లే. దీంట్లో ఎవరెవరి పాత్ర ఎంతో తేల్చేస్తే, విశ్లేషణ చేసేస్తే మనది 10 పైసలు తీసేయి. 10 పైసలు ఎవరు ఎక్కడతాడండి? రూపాయి పోతే కంగారు. కానీ 100 రూపాయలు పోతే అనుకుంటాం, 10 రూపాయలు పోతే అనుకోమండి, వేసాం ఎవరికో వేసాంలే అనుకుంటాం. అందుకని ఇది లెక్క. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, కృష్ణ, వ్యాసుడు వచ్చాడు. వ్యాసుడు అన్నాక వ్యాసుడు బోధ చేశాడు. వ్యాసుని మాటలు, కృష్ణుని మాటలు విని వ్యాసునితో ధర్మరాజు అంటున్నాడు, మీరు ఎన్నైనా చెప్పండి, కర్ణుని వధ, భీష్ముని యొక్క మరణం, భీష్ముని మేము పడగొట్టిన విధానం నన్ను కలచివేస్తున్నాయి. అంటే కర్తృత్వ భావన గమనించండి. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే, పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మాట. కార్యము, కారణము, కర్తృత్వము అన్నీ ప్రకృతివే, లోపల జీవుడు కావు. కానీ జీవుడు నేనే చేశాను, నేనే భీష్ముని ఇలా పడగొట్టేసేసాను, నేనే కర్ణుడి చావుకి నేనే కారణం. అసలు నేను ఈ యుద్ధం చేయకుండా ఉండుంటే, ఆ 5 ఏళ్లతో సరిపెట్టుకుని ఉంటే, 5 ఏళ్ళు కాదు అసలు వాళ్ళు ఏమి ఇయ్యకపోయినా సరే సంజయుడు చెప్పినట్టుగా ఓ చెప్పబట్టుకుని బుద్ధం శరణం గచ్చామి అని తిరుగుతూ ఉంటే బౌద్ధం బుచ్చేసుకుని గొడవ లేకుండా సుఖంగా ఉండేది. ఇది అహం. ఒక క్షత్రియుడిగా పుట్టి, రాజకుమారుడుగా పుట్టి ధర్మం కోసం యుద్ధం చేయడం మాని సన్యాసం పుచ్చుకుంటావా? ఇవాళ 2 ధర్మాలకి వ్యతిరేకంగానే జరుగుతున్నాడు. సన్యాసులేమో ప్రవృత్తి పెంచేసుకుంటున్నారు. ప్రవృత్తి పెంచుకోవలసినటువంటి అధికారులు, ఉద్యోగులు నివృత్తి పెంచుకుంటున్నారు. దేశం మొత్తం 2 విధాలా దెబ్బతింటోంది. అందుకని అప్పుడు అన్నాడు వెంటనే, కలిచేస్తోంది, నేను తట్టుకోలేకపోతున్నాను. కర్ణుడిని అలా చంపడం ఏంటంటే, అయ్యా కర్ణుడు నీ అన్నగారనే విషయం తెలియబట్టి కదా ఇంత బాధపడుతున్నావు, లేదా అంతకుముందు లేదుగా నీకు ఇది అన్నాడు. అదే అక్కడదా, అదే కదా గమనించండి.
కర్ణుని శత్రువుగా ఆయన భావించినప్పుడు ఇంకా చంపకుండా వచ్చారా? ఏం మొహం వేసుకుని వచ్చారు? అర్జునుడా, నువ్వు మగవాడివి కాదు, నువ్వు ఆడదాని అనేక రకాలు మాట్లాడాడండి. అక్కడ కుంతీదేవికి నలుగురే మగపిల్లలు, ఒక తాడపిల్ల అన్నాడండి. అప్పట్లో ఆ మాట చాలా ఘోరం. ఇప్పుడు పెద్ద తీసుకో, ఇప్పుడు ఒక తాడపిల్ల అంటే మంచిది, మేము పర్వాలేదు, మనం ఆడపిల్లలకే అవకాశాలు బాగున్నాయి, ఇప్పుడు సంతోషిస్తాం. అప్పుడు కాదు, అంత తిడతాడా అప్పుడు చంపలేదని 17వ రోజుని. ఇప్పుడు మనం చంపినందుకు బాధపడతాడు. అహం కాకపోతే ఏమిటండి ఇది? ఇదే అహం. మనలో చాలామంది ఇంతే, చేసేస్తాం, చెప్పేస్తాం. ఇలా జరిగిందేమిటి, అలా జరిగిందేమిటి అనకుండా ఉండాల్సింది. ఇప్పుడు అయిపోయింది, కొండ అయినా బండ అయినా అయిపోయింది, మనం చేసేది ఏంటి ఇక్కడ? ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. అందుకని ఒళ్ళు మండి వ్యాసుడు అన్నాడు, ఏమయ్యా ఉపదేశాలన్నీ ఉప్పుటేరులో కలిశాయా? ఏం మతి లేదా? ఏడుస్తున్నావు ఇంకాను? అర్థం లేదా? చెప్పినవన్నీ మాటలన్నీ ఏమయ్యాయ్యా? 2 పర్వాలు చెప్పాడు ఆ మహానుభావుడు. గరికపాటి వారు భారత భక్తి టీవీలో ఏకంగా 100 పర్వాలు చెప్పారు. శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, మధ్యలో విష్ణు సహస్రం కూడా కలిపి 300-400 భాగాలు ఏకంగా. ఇన్ని చెప్పినా ఏం ఉపయోగం లేదయ్యా. టీవీలు పెట్టిన వాళ్ళే బాగుపడుతున్నారు ఏమో, కానీ చూసేవాళ్ళు ఏం బాగుపడుతున్నారో అనుమానమే. అందుకని అలాగే ఉందయ్యా నీ పరిస్థితి. అందుకని ఓ పని చేయి, మనశ్శాంతికి కాస్త తీర్థయాత్రలు చేయి, యజ్ఞాలు చేయి, దానాలు చేయి. గమనించండి వీటి ప్రయోజనం ఏమిటో. కేవలం మనశ్శాంతి, ఉపశమనం, అంతేగాని నేరుగా ఫలితాలు ఉండవు. తీర్థయాత్రల వల్ల, యజ్ఞాల వల్ల, హోమాల వల్ల, జపాల వల్ల, చేసే వాటి వల్ల, చేయించే వాటి వల్ల నేరుగా ఫలితాలు ఉండవు. కేవలం ఉపశమనం. వాన పడుతుంటే గొడుగు, రోడ్డు మీద పెడుతుంటే స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ముందు చూసుకుంటే కాస్త నెమ్మదిగా పెడతాం. తగిలే దెబ్బ తగులుతూనే ఉంటే కొంచెం నెమ్మదిగా తగులుతుంది అంతే. చూసుకోకుండా స్పీడ్ బ్రేకర్ ఎక్కిస్తే టక్కమని ఎగిరి పడతాం. అందుకోసమే ఈ ఉపశమన చర్యలు. జాతకం ఓ పక్క చెబుతూనే సుబ్రహ్మణ్య స్తోత్రం చదవండి అంటారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి మన కర్మను మారిస్తే ఆయన దేవుడు కాడు, మార్చకూడదు అలాగా. స్తోత్రం చదవమని, ఎందుకంటే ఆ స్తోత్రంలో దీన్ని తట్టుకునే విధానం ఉంటుంది, అది విషయం. మనం ఏమనుకుంటాం, స్తోత్రం చదివి పక్కనెట్టగానే కష్టం పోతుంది. పోదు. ఆ కష్టాన్ని నువ్వు ఎలా భరించాలో ఆ స్తోత్రంలో ఉంటుంది. అందుకే అర్థం తెలుసుకుని చదవాలి. అర్థం తెలియకుండా చదవడం ఒక పొరపాటు. రెండోది, ఎవరి చేతో చదివించి మనకి ఫలితమని ఇలా చేయబట్టడం ఇంకో పొరపాటు. అజ్ఞానంలో మరీ అజ్ఞానం ఇది. కనీసం ఆ చదివేది మనం చదవకుండా, ఇది మళ్ళీ వారు చదవాలి వీరు చదవద్దని శాస్త్రాలు చెప్పడం అంతకంటే పొరపాటు. అందరికీ అందవలసిన వాటిని అందకుండా చేసేస్తున్నారని. హక్కులు ప్రతి వాళ్ళకి హక్కులు కావాలి, పెత్తందారీతనం కావాలి. కొన్ని వర్గాలు పైన ఉండాలి, కొన్ని కింద ఉండాలి. వీళ్ళ పెత్తనాన్ని అందరూ భరిస్తూ ఉండాలి. ఇవి ఉన్నంతకాలం హిందూ ధర్మం బాగుపడదండి. నువ్వు చదువుకో, అర్థం ఉంది తెలుసుకో, చదువుకో. వాడు పాటలు వాడు పడతాడండి, మనకి ఎందుకంటే ఇది. నేను చేస్తాను, నువ్వు చదవకూడదు. పైగా ఇదో నియమం. ఇక్కడ కావాలని పడుతున్న నియమనిష్టల బారి నుంచి, ఈ భయాల నుంచి బయటపడాలండి. ఏవో కొన్ని బీజాక్షరాలు పొదిగినటువంటి కొన్ని మంత్రాలు తప్పితే, ముఖ్యంగా గాయత్రి మంత్రం లాంటివి తప్పితే, స్తోత్రాలు పారాయణలు అందరూ చేసుకోవచ్చు. అన్ని కులాల వారు, స్త్రీలు సహా. మొహమాటం ఏం లేదు. దయచేసి వాటిని దూరం చేయకండి పెద్దలు. ఆ మాత్రం కూడా చేసుకోకపోతే వాళ్ళు ఎలా బాగుపడతారు? వాళ్ళకి మనశ్శాంతి ఎలాగా? దీనికి వీరు కర్తలు, దానికి వారి కర్తలని చెప్పేయకండి. గొప్ప మంత్రం అని టీవీలో చెప్పేస్తారు, దాన్ని వీరు చదవచ్చు వారు చదవకూడదు అంటారు. అలా కొంతమంది చదవకూడదన్నదాన్ని టీవీలో చెప్పకూడదు అసలు. ఈ చెప్పడం ఎందుకంటే, ఆ గొప్పది నాకు తెలుసు, మీరందరూ నా కాళ్ళ మీద పడండి అని చెప్పడానికి. తీరా ఇంటికి వచ్చాక 10,000 ఇస్తావా, 50,000 ఇస్తావా, నేను చేయిస్తా. తీరా కష్టం తీరలేదే ఉంటే, కర్మ కలిసి రాలేదు, మరి కలిసి వస్తుందనే కదా నీకు 50,000 ఇచ్చింది. అన్ని సమస్యలే. అందుకే ఈ ఉపశమనాన్ని ఇస్తాయి. ఆ ఉపశమనాన్ని 23.5 గంటలు పొందండి. మళ్ళీ కలుద్దాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు తెలుగు ఎక్కువ వాడదాం, నీళ్ళు తక్కువ వాడదాం.